ఈ వీక్ లో ఈ థర్డ్ డే మార్కెట్స్ కంప్లీట్ గా న్యూట్రల్ గా క్లోజ్ అవడం. బేసిక్ గా మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్ళినా నెగిటివ్ సైడ్ వెళ్ళా కూడా మనకు అంత ఏం అనిపించింది. ఎందుకంటున్నానంటే ఏదో ఒక డైరెక్షన్ మూవ్ అవుతుంది కదా, ఓకే ఇక్కడి నుంచి ఎటు వెళ్తుందని కొంచెం తెలుసుకోవడానికి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎటు వెళ్లకుండా కంప్లీట్ గా న్యూట్రల్ గా మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడు మూమెంటం వస్తుందా అని చెప్పి ఇరిటేషన్ కూడా వస్తుంటది అనమాట. ఈ రోజు అంటే అట్లాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ మనం విట్నెస్ చేసాం కాబట్టి ఈ రోజు మార్కెట్ ఎలా ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు రైట్ నౌ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఎలా ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. బికాజ్ నెక్స్ట్ 2 days కూడా హాలిడేస్ కదా, ఈ హాలిడేస్ టైంలోని మేబీ మార్కెట్స్కి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, వాటితో పాటు మనం ట్రాక్ చేయాల్సిన అప్డేట్స్ ఏంటి, వాటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం చూడొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ వచ్చినాయి, అందులో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈరోజు 10% వరకు స్పైక్ అయింది. ఇక్కడ నుంచి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, వీటితో పాటు సమ్ అదర్ స్టాక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం మాట్లాడదాం. ఈ న్యూట్రల్ మూమెంటం వచ్చేటప్పుడు మీకు ఇరిటేట్ ఫీలింగ్ ఏదైతే వస్తుందో దీన్ని ఎలా బయటపడాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంటమ్స్ లో ఎలా మార్కెట్ అనాలిసిస్ చేయాలని దాని నుంచి కూడా చెప్తాను. క్లియర్గా అన్ని కవర్ చేస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే మాత్రం చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే నిఫ్టీ 0.12% నెగిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.09% నెగిటివ్గా క్లోజ్ అవడం అయితే మాత్రం మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 0.25% నెగిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.43% నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.7% నెగిటివ్గా క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ 0.69% నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. వెయిటెడ్ స్టాక్స్ పరంగా చూసుకున్నా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఎప్పుడైనా మార్కెట్స్ ఇలా నెగిటివ్గా క్లోజ్ అయినప్పుడు ఫస్ట్ 2 పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. అంటే 2 ఇండికేషన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. ఒకటి ఇండియా విక్స్, 2 మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కానీ ఎప్పుడైనా లెట్స్ సే ఎగ్జాంపుల్ నిఫ్టీ 0.5% నెగిటివ్గా క్లోజ్ అయింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఒక 2% క్రాష్ అయింది అని అనుకోండి. ఓకే, అది మీకు క్లియర్ ఇండికేషన్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అవుతుందని. ఎందుకంటున్నారంటే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ లేదా లైక్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా మార్కెట్లో ఒక పానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది అని వాళ్ళకి అనిపించినా, ఏదైనా రిస్క్ ఈవెంట్ ఉంది అని వాళ్ళు చెక్ చేసినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోనే చేస్తారు. ఈవెన్ మార్కెట్ ని పాజిటివ్ గా వెళ్తుందని అనిపించినా కూడా ఫస్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. అందుకే ఇలా నెగిటివ్ సైడ్ క్లోజ్ అవుతున్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ని చూడండి. యాజ్ పర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 0.7% ఫర్ స్మాల్ క్యాప్ లో క్లోజ్ అయింది, మిడ్ క్యాప్ 0.7%. పెద్దగా నెగిటివ్ గా అయితే మాత్రం మనకి క్లోజ్ అయినట్టు కనిపించట్లేదు. సో మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నౌ ఇండియా విక్స్ చూడండి. ఇండియా విక్స్ ఇంకా 1% డిక్లైన్ అవుతూ 11.3 దగ్గర ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియా విక్స్ 10 to 12 ఇన్ బిట్వీన్ ఉంటే మార్కెట్స్ వాలటైల్ జోన్ లో ఉంటాయి. కంటిన్యూస్ బుల్లిష్ మూమెంటం వెళ్ళదు. ఎందుకంటారంటే విక్స్ ఆల్ టైమ్ లో ఉండేటప్పుడు మార్కెట్స్ లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ ఆ వాలటాలిటీ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటారంటే లోవర్ విక్స్ ఉండేటప్పుడు లోవర్ వాలటాలిటీ కనిపిస్తుంది కాబట్టి అదే కైండ్ ఆఫ్ వాలటాలిటీ చూస్తున్నాం. మరి మార్కెట్లో ఎందుకు ఎటువంటి మూమెంటం రావట్లేదు? దానికి కారణం గ్లోబల్ సైడ్ నుంచి న్యూట్రల్ మూమెంటం ఉండడం వల్ల. అండ్ ఇక్కడ మీరు చూడండి, గ్లోబల్ సైడ్ నుంచి అంతా న్యూట్రల్ మూమెంటం అంటే మిక్స్డ్ మూమెంటం. డౌ జోన్స్ -86, నాస్డాక్ 58, యూరోప్ మార్కెట్స్ ఏమో మిక్స్డ్ లో ట్రేడ్ అవడం, ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ లో ట్రేడ్ అవుతుండడం. మన ఇండియన్ రూపీ ఇప్పటికీ కూడా 95 అబోవ్, ఓకే యూఎస్డి ఐఎన్ఆర్ తో కంపేర్ చేసుకుంటే 95 అబోవ్ ఎప్పటికీ కూడా సస్టైన్ అవుతూ ఉండడం. క్రూడ్ పెద్దగా కూడా డిప్ అవ్వట్లేదు. ఓకే, క్రూడ్ కూడా ఇక్కడ మీరు చూడండి 87.5 బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI 81.93. స్టిల్ ఇప్పటికీ కూడా క్రూడ్ అయితే మాత్రం హయ్యర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ అయ్యి ఉండడం. అందువల్ల మార్కెట్స్ అన్ని కూడా కొంచెం రైట్ నౌ మిక్స్డ్ గా ఉన్నాయి. ఇదంతా ఒక పార్ట్ అయితే, ఇంకో పార్ట్ వచ్చేసరికి వార్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ రాకపోవడం. మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ లో కూడా క్లియర్ గా అనలైజ్ చేసి చెప్పాను, వార్ రిలేటెడ్ గా ఒక్క అప్డేట్ కూడా ఏది కూడా రాలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి కొన్ని షిప్స్ వస్తే దాన్ని రివర్స్ లో పంపించామని ఇరాన్ వాళ్ళు అప్డేట్ కూడా ఇచ్చారు. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఒక్క షిప్ కూడా వెళ్తున్నట్టు అఫీషియల్ అప్డేట్స్ రావట్లేదు. ట్రంప్ అయితే మాత్రం ఒక పక్క, యుఎస్ అఫీషియల్స్ ఒక పక్క 9 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఎక్స్పోర్ట్ అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని ప్రతి షిప్స్ కూడా ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి. ఇరాన్ వాళ్ళని మోస్ట్లీ కంట్రోల్ చేయడానికి అవకాశం మేము ఇవ్వట్లేదు, ఇప్పటికే వాళ్ళది 300% ఇన్ఫ్లేషన్ ఉంది. ఇలాంటి స్టేట్మెంట్స్ యుఎస్, ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ చేయడం, ఈ స్టేట్మెంట్సే ఉన్నాయి తప్ప ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎన్ని షిప్స్ బౌండ్ అయినాయని అఫీషియల్ డేటాలో చూసినా కూడా లెస్ దాన్ 10 నెంబర్లోనే ఉన్నాయి. సో దీనివల్ల మార్కెట్స్ ఇప్పటికీ కూడా కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోయినాయి. మార్కెట్స్ కన్సల్టేషన్ ఫేజ్లో
ఎప్పుడు బయటపడుతుంది అనే క్వశ్చన్ మీకు కావాలి అని అనుకుంటే ఓన్లీ వన్ థింగ్ అండి, ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతున్నట్టు ఒక్క అప్డేట్ అయినా కానీ వస్తే సో సడన్ మూమెంటే మనం పాజిటివ్ సైడ్ చూస్తాం. ర్యాలీ అవ్వడానికి ఎక్కడైనా ఇప్పుడు నేనే ఉన్నా ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓకే ఫర్దర్గా ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్గా వెళ్తుంది, సో ఎకనామిక్ పరంగా డిస్ట్రప్షన్స్ ఏం జరగవు, వార్ పరంగా టెన్షన్స్ లేవంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అట్లాంటివి ఏమీ లేవు అనేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేస్తాం? వాటితో పాటు ఈ ఒక్క వీక్లోనే అంటే మిక్సీలో ట్రేడ్ అవడానికి ఈ ఒక్క వీక్లోనే 1750 స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. సో 1 వీక్లోనే 1750 స్టాక్స్ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి కంప్లీట్గా ఇండైసెస్ అన్నీ కూడా వాలటైల్గా కనిపించినాయి. ఒక పక్క వార్ అప్డేట్స్, ఇంకో పక్క ఎర్నింగ్ సెషన్స్ మిక్స్ అయ్యి ఉండడంతో కంప్లీట్గా నిఫ్టీ 50తో పాటు రెస్ట్ ఆఫ్ ద ఇండైసెస్ లైక్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్స్లో కూడా ఈ వాలటాలిటీ చూడగలిగాం. ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మనకి క్రూడ్ ఆయిల్ 89 నుంచి 87కి డ్రాప్ అవ్వడానికి నిన్న యుఎస్ వాళ్ళు ఇన్వెంటరీస్ని రిలీజ్ చేశారు. ఆ ఇన్వెంటరీస్లోని మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా చెప్పాను, క్లియర్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్వెంటరీస్లోని 17.4 మిలియన్ బ్యారెల్స్ అయితే మాత్రం రోజు పెరిగినట్టు చెప్తున్నారు. యాక్చువల్గా ఇన్వెంటరీస్ అంటే ఏంటి? మనం ఏదైనా కానీ ఒక లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఈ ఫోనే ఉంది, ఓకే ఒక 100 ఫోన్లు నేను ఈ మంత్లో సేల్ చేస్తానని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, కేవలం 70 ఫోన్స్ సేల్ చేశాను. 30 ఫోన్స్ మరి ఏమవుతాయి? నా స్టోర్ హౌస్లో ఉంటాయి, లైక్ నా స్టోర్ రూమ్లో ఉంటాయి, అవునా కదా, లేదా నా వేర్ హౌస్లో ఉంటాయి. సో ఈ 30 ఫోన్స్ ఇప్పుడు రైట్ నాకు సేల్ అవ్వకుండా ఉండిపోయినాయి నా వేర్ హౌస్లో. ఎగ్జాక్ట్లీ ప్రతి దానికి కూడా ఈవెన్ ఆయిల్కి కూడా కొన్ని ఇన్వెంటరీస్ ఉంటాయి. ఆ ఇన్వెంటరీస్ అంటే న్యూ ఆయిల్ వస్తున్న వీళ్ళ దగ్గర ఇన్వెంటరీస్ అనేవి అలా కన్సిస్టెంట్గా ఉండిపోయాయి అనుకోండి, బయటికి సర్క్యులేట్ అవ్వట్లేదు అనుకోండి, డిమాండ్ లేదని అర్థం. యుఎస్ వాళ్ళు నేను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 424.4 మిలియన్ బ్యారెల్స్ వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఇన్వెంటరీస్ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ టైం వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఇచ్చిన దాని ప్రకారంగా వీళ్ళు 1.7 మిలియన్ బ్యారెల్స్ ఇన్వెంటరీ నుంచి బయటికి వెళ్తుందని అనుకున్నారు, కానీ 17.4 మిలియన్ బ్యారెల్స్ ఈ వీక్లో అయితే మాత్రం ఇంకా ఇన్వెంటరీలో ఉండిపోయిందంట. ఇది June 5th లెవెల్ మార్క్ అయితే మాత్రం రీచ్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ని ఎవరైనా కొనుక్కోవట్లేదంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా క్లోజ్ అయ్యే ఉంది. క్లోజ్ అయినప్పుడు వేరే కంట్రీస్ దగ్గర నుంచి కొనుక్కోవాలి కదా, తీసుకోవాలి కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు? బికాస్ ఆఫ్ ద హయ్యర్ కాస్ట్. క్రూడ్ ఇంతకు ముందు మనకి 65, 67, 70 రీజియన్స్లో ఉండేది, ఇప్పుడు రైట్ నో 85, 87, $89 ఉంది. అంత హెవీ ప్రైస్ ఉండేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రూడ్ని ఎక్స్పోర్ట్ చేసుకోరు, మోస్ట్లీ దాని యూసేజ్ అనేది తగ్గించేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రైట్ నో అదే జరుగుతుంది. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని 1.6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కూడా తగ్గించేశారు. వీటితో పాటు ఆన్ ద అదర్ సైడ్ ఒపెక్ కంట్రీ ఒపెక్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఎస్టర్డే వాళ్ళు కూడా గ్రోత్ అవుట్లుక్ అయితే మాత్రం కట్ చేస్తూ అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. వీళ్ళు ఇచ్చే అప్డేట్స్ అన్ని కూడా గ్రోత్ అవుట్లుక్స్ కానీ ఇవన్నీ కూడా కట్ చేస్తూ ఇవ్వడంతో మార్కెట్స్కి అంత పాజిటివ్గా ఇవన్నీ కూడా రీజన్స్ అయితే మాత్రం క్రియేట్ అవ్వలేదు. ఈవెన్ మనం క్రూడ్ ఆయిల్ని చూసుకున్నా కూడా ఒకవేళ డ్రాప్ అయినా కూడా హెవీగా కూడా డ్రాప్ రాలే. ఈ రీజన్స్ వల్లే మనం మిక్స్డ్ ట్రేడ్ చూస్తున్నామండి. ఈ అప్డేట్స్ అన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా ఎందుకు చెప్తుంటానంటే ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ రీజన్స్ మార్కెట్స్కి పెరుగుకున్న స్టాప్ చేస్తున్నాయి, సో లేదా మార్కెట్స్ పడకుండా ఏ రీజన్స్ సపోర్ట్ చేస్తున్నాయి, సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రీజన్స్ కానీ మీకు కంప్లీట్గా తెలిసినాయి అనుకోండి, అంటే న్యూస్ అప్డేట్స్ బాగా తెలిసినాయి అనుకోండి, మార్కెట్ అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడదాం. టెక్నికల్గా మాట్లాడుకుంటే నిఫ్టీకి అంటారా 3 days నుంచి ఒకటే సపోర్ట్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది 24,270, రెసిస్టెన్స్ 24,500. ఈ పర్టికులర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్లోనే కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం ఉండిపోయింది 24,270, 24,500. ఈ రీజన్లోనే నిఫ్టీ 50 అయితే మాత్రం ఉండిపోయింది. ఈ రీజన్ నుంచి ఎనీ సైడ్ మనకు వస్తే అప్పుడు మనం మొమెంటం చూడొచ్చు. ఈ రీజన్ నుంచి ఎనీ సైడ్ వచ్చిందా? రాలేదు. సో దిస్ ద ఫస్ట్ వన్. ఈ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే పాజిటివ్ మొమెంటం స్టార్ట్ అవుతుంది, అది డైరెక్షనల్ మొమెంటం అయినా. అంతవరకు మనకి ఏం జరిగినా కూడా వెయిట్ చేయాల్సిందే. 2 వార్ రిలేటెడ్గా ఉన్న కన్సర్న్స్ సార్ట్అవుట్ అవుతున్నట్టు అనిపించిన అండ్ 3 ఇంకోటి కూడా ఉంది. ఎఫ్ఐఐ ఫ్యూచర్ సైడ్ అలానే పొజిషన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఫ్యూచర్ సైడ్ పొజిషన్స్ని బిల్డ్ చేసింది ఏదైతే ఉందో అది కొంచెమైనా రెడ్యూస్ చేస్తే అది మనం పాజిటివ్గా అయితే మాత్రం తీసుకోవచ్చు. వీళ్ళు షార్ట్ కవరింగ్ కూడా పెద్దగా మొదలు పెట్టకపోయేసరికి మార్కెట్లో అంతగా ఫేవరబుల్ మొమెంటం వచ్చేటట్టు మనకు కనిపించట్లే. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్ మార్కెట్లో ఈ మూవ్ చూడడానికి. క్రూడ్ ఆయిల్ 80 బిలోకి వచ్చిన అంటే ఈ 2 daysలో సోమవారం మీకు చూడాల్సింది చెప్తున్నా. ఈ 2 daysలో ఏదైనా వార్ రిలేటెడ్గా డీల్ జరిగింది, పీస్ డీల్ జరిగింది, ఎంఓయూ జరుగుతుంది, లేదా ఇరాన్ ఓమాల్ డీల్ జరిగినా కూడా క్రూడ్ ఆయిల్ 80 బిలోకి వచ్చేస్తుంది, ఈజీగా 80 బిలోకి వచ్చింది. అది మండే మార్కెట్స్లో నిఫ్టీ 50 200 నుంచి 300 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ట్రిగర్ చేస్తుంది. ఒకవేళ అలాంటిది ఏది జరగలేదు అనుకోండి, సేమ్ మండే కూడా న్యూట్రల్గానే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా మోస్ట్లీ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీక్లో ఏమైనా కానీ చేంజెస్ ఉంటే అది మనం చూడొచ్చు.
ఇంకోటి రేపు August 15 ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఢిల్లీలో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు తను స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో ఏవైనా కానీ కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ కానీ చేస్తే అది మార్కెట్స్కి కొంచెం పాజిటివ్ సైడ్ ట్రిగ్గర్ చేయొచ్చు. సో అది రేపు స్పీచ్ ఒకసారి కొంచెం అబ్జర్వ్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది కూడా. సో వీటితో పాటు మేజర్గా మీరు ట్రాక్ చేయాల్సింది ఈ వీక్లో అంటే ఈ నెక్స్ట్ 2 డేస్లో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది కూడా వార్ రిలేటెడ్గా అప్డేట్స్లో యూఎస్ కానీ ఏవైనా కానీ పీస్ డీల్ గురించి మాట్లాడితే అది కొంచెమైనా పాజిటివ్గా ట్రిగ్గర్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. లెవెల్స్ ప్రకారంగా 24,500 అప్ సైడ్ బ్రేక్ అయితే పాజిటివ్ మూమెంటం, డౌన్ సైడ్ 24,266. వార్ రిలేటెడ్ ఏ ఎంఓయూ జరిగిన ఇరాన్ యూఎస్ అయినా ఇరాన్ ఒమాన్ అయినా కూడా పాజిటివ్గా ట్రిగ్గర్ చేయొచ్చు. 3 రేపు మోడీ గారు ఇచ్చే స్పీచ్లో ఏవైనా కానీ పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించినా కూడా హైయర్ సైడ్ మూమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవి మేజర్గా ఉన్న మార్కెట్స్ రిలేటెడ్గా అప్డేట్స్ అయితే మండేకి మీరు చూడాల్సిన పాయింట్స్ కూడా. Now, when it comes to the Bitcoin, currently Bitcoin related గా చూసుకుంటే 62,700 దగ్గర Bitcoin ట్రేడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు 64,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అని మనం మాట్లాడుకునేది. రీసెంట్ డేస్లో 64,000 బ్రేక్ చేసింది. ఇప్పుడు స్లోగా 64,000 బిలోకి రావడానికి ట్రై చేస్తుంది. సో కరెంట్లీ 62,700 వరకు కరెక్షన్ అయితే వచ్చింది. ఇదే ఫాల్ కానీ కంటిన్యూ అయితే 62,000 వరకు మేబీ మనం ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. వన్స్ అది కూడా బ్రేక్ చేస్తే 60,000 వరకు అయితే మాత్రం మనం కరెక్షన్ అయితే మాత్రం చూడొచ్చు. ఎప్పుడైతే 62,000 బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా మనం వచ్చేసరికి 62,000 నుంచి 60,000 వరకు కూడా ఆ ఫాల్ అనేది చూడొచ్చు. నా వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం 4,350 మనం అనుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్నింగ్ కూడా ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, 4,350 లెవెల్ బిలో కానీ ఈ రోజు డే అండ్ అయ్యి సరిగ్గా సస్టైన్ అయితే స్లోగా మళ్ళీ 4,100ని రీటెస్ట్ చేయొచ్చు అని. ఇంకా డే ఎండ్ అవ్వలేదు, గోల్డ్ కానీ 4,300 బిలో కానీ వస్తే మాత్రం స్లోగా మనం 4,100 కూడా చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 63.5 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, దాన్ని రీటెస్ట్ చేసి సిల్వర్ బౌన్స్ అవుతుంది. ఎనీథింగ్ 63.5 కానీ బ్రేక్ అయితే డిక్లైన్ చూడొచ్చు, లేదనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి పాజిటివ్ సైడే మనం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా 4,350, 63.5 ఈ రెండు లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మోస్ట్లీ పాజిటివ్ సైడ్ స్వింగ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యూఎస్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నా, చూడండి చాలా టెక్ స్టాక్స్ ఇప్పుడు డ్రాప్ అవుతున్నాయి. ఇలాంటి టెక్ స్టాక్స్ అన్నింటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాం అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. యూఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, టెక్ రిలేటెడ్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్వింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎవరైనా కానీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో నేను పెట్టిన లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వన్స్ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు వీటిలో ట్రేడ్ చేసుకోవడానికి మేజర్ బెనిఫిట్ ఏంటంటే 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది, బట్ వాటికి ఛార్జెస్ అయితే మాత్రం తీసుకుంటారు వాళ్ళు. అండ్ థర్డ్ వన్ మీకున్న బెనిఫిట్ ఎక్స్పైరీ అయితే మాత్రం ఉండదు. ఏ స్టాక్ అయినా స్వింగ్ ట్రేడింగ్ మీరు తీసుకున్నా, లెవరేజ్తో తీసుకున్నా మీకు ఆ ఎక్స్పైరీ అయితే మాత్రం ఉండదు. సో బట్ హై లెవరేజ్ ఇనిషియల్ టైంలో తీసుకోవడానికి అయితే మాత్రం ప్రయత్నించద్దు. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి 1 by 1 మాట్లాడదాం. జీల్ స్టాక్ ఈరోజు 5% పైనే పెరిగింది. మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ఒక ల్యాండ్ ద్వారా జీల్ పైన ఒక ల్యాండ్ ఇష్యూ రైజ్ అయింది. అంటే జీల్ యొక్క ప్రాపర్టీ ల్యాండ్ని వేరే కంపెనీస్కి అయితే మాత్రం సో మార్టిగేజ్ రూపంలో పెట్టి వాళ్ళకి అమౌంట్ ఇచ్చారని చెప్పి, సో దానివల్ల సెక్యూరిటీస్ నుంచి 1 year సెక్యూరిటీస్ నుంచి బ్యాన్ చేశారు. అయితే జీల్ వాళ్ళు ఏం చేశారంటే సాట్ని సెక్యూరిటీస్ అపెలేట్ ట్రిబ్యునల్ని రిక్వెస్ట్ చేశారు. ఏం రిక్వెస్ట్ చేశారంటే మమ్మల్ని సెబీ వాళ్ళు 1 year మార్కెట్లో బ్యాన్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఐటమ్ మేము ఫండ్ రేస్ చేయాలనుకుంటున్నాము. అప్రాక్సిమేట్లీ 24.95 crore ఫుల్లీ కన్వర్టబుల్ వారెంట్ ద్వారా 3,143.52 crore అమౌంట్ని మేము ఫండ్ రేస్ చేయాలనుకుంటున్నాం. అది కూడా 126 రూపీస్. కరెంట్లీ జీల్ ప్రైస్ ఎంతో తెలుసా? 102. 126 అంటే 20% అబౌవ్. సో 20% అబౌవ్ ప్రైస్ని మేము తీసుకోవాలనుకుంటున్నాము. సో దీనికి మాకు యాక్సెస్ కావాలి అని చెప్పి సాట్ని అప్రూవల్ అడిగితే సాట్ అప్రూవల్ ఇచ్చింది. బేసిక్గా సెబీ ఒక పక్క వాళ్ళ సెక్యూరిటీస్ నుంచి బ్యాన్ చేసింది కదా, సాట్ ఎలా అప్రూవ్ ఇచ్చింది అని అనొచ్చు. సెబీ బ్యాన్ చేసినా కూడా సాట్ ఏం చెప్పిందంటే మీ పైన పెనాల్టీ అమౌంట్ వేశారు కదా, లైక్ ఎండి అండ్ సిఇఓ పైన 58 lakh అనుకుంటా సంథింగ్. సో చైర్మన్ పైన ఒక 1 year ఈ పెనాల్టీ అమౌంట్స్ని ఫస్ట్ పే చేయండి. మీరు సెక్యూరిటీస్ నుంచి అయితే బ్యాన్ చేసే ఉంటారు, కానీ ప్రమోటర్గా ప్రమోటర్గా ఫండ్ రేస్ చేసుకోవడానికి అయితే మేము అప్రూవల్ ఇస్తున్నామని చెప్పారు. ఇంకోటి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ తీసుకోమని చెప్పారు. షేర్ హోల్డర్స్ కూడా అప్రూవల్ తీసుకోవడంతో జీల్ స్టాక్ ఈరోజు 5% హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలోకి వస్తుంది అనే పాజిటివ్ రీజన్తో. వెన్ ఇట్ కమ్స్ టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, దీని గురించి నేను బేసిక్గా మాట్లాడాలి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఈరోజు మనకి 10% పైకి అయింది. ఒక్కసారి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యొక్క నెంబర్ చూడండి. లాస్ట్ టైం ఏమో 6,263, ఈసారి ఏమో 7,233 crores. టాప్ లైన్ మంచిగా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% నుంచి 12% వెళ్ళింది.
బాటమ్ లైన్ 513 crore నుంచి 653 crore కూడా వెళ్ళింది. అంతేకాదు మేనేజ్మెంట్ గైడెన్స్ లో నేను కొన్ని స్టేట్మెంట్స్ వీళ్ళు పాజిటివ్ గా మాట్లాడేవి చూశాను. మేనేజ్మెంట్ గైడెన్స్ చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళు ఐపీఓకి వచ్చిన టైంకి 47 కంట్రీస్ లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఆ టైంలో కన్సంప్షన్ అంటే లిస్ట్ అయ్యింది. ఓకే, బిజినెస్ మేజర్గా అయితే మాత్రం వాళ్ళ బిజినెస్ అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు వీళ్ళు క్వార్టర్లీ ఎర్నింగ్ రిలీజ్ చేసిన టైంకి 65 కంట్రీస్లో ఉందంట. అంతేకాదు రీసెంట్గా ఎనర్జీ ప్రైజెస్ పెరగడంతో డాలర్ కంప్లీట్గా వాలటైల్గా ఉండడంతో మోస్ట్లీ వాటి మీద డిపెండ్ అవ్వకుండా మెటీరియల్స్ అన్ని కూడా లోకల్లోనే ప్రిపేర్ చేసుకుంటూ వాటి మీద అయితే మాత్రం వీళ్ళు ఎర్నింగ్ క్రియేట్ చేసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. సో దానివల్ల ఈరోజు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. మేనేజ్మెంట్ కూడా ఒకవేళ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ హైయర్ లెవెల్లో ఉన్నా కూడా దీన్ని మేము ఇలానే మెయింటైన్ చేయగలమనే అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి మీద జఫరీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 1850కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు సిఎల్ఎస్ఏ అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తూ కంపెనీ మీద 1885కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అందువల్ల ఎల్జీ ఎలక్ట్రానిక్స్ స్టాక్స్ లో ఈరోజు 10% హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం ఇవ్వడం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్, ఈరోజు లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీలో పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం కదా. లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ రిలేటెడ్ గా అయితే మాత్రం ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే వీళ్ళు టాటా క్యాపిటల్ దగ్గర నుంచి 200 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడానికి అగ్రిమెంట్ సైన్ చేశానని చెప్తున్నారు. ఈ లోన్ దేనికి అంటే వీళ్ళు ఒక కంపెనీని ఎక్విజిషన్ చేయబోతున్నారు. ఆ కంపెనీ పేరు స్టీల్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ కంపెనీ లిమిటెడ్. సో ఒక సబ్సిడరీ కంపెనీని వీళ్ళకి తీసుకోవడం కోసం సో వీళ్ళు ఈ కంపెనీ కోసం 200 crore లోన్ తీసుకోవడం ఏదైతుందో ఇది పాజిటివ్ గా కన్సిడర్ చేస్తూ ఈ స్టాక్ అయితే మాత్రం హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ కంపెనీ ఈరోజు 4.5% డ్రాప్ అయింది. యాక్చువల్గా నాకు టాటా మోటార్స్ లో నెగిటివ్ నెంబర్ ఏదైనా కనిపించింది అని అంటే అది జేఎల్ఆర్ వల్లే. స్టాక్ ఇప్పుడు బేసిక్గా కొన్ని కంపెనీస్కి కొన్ని సబ్సిడరీ కంపెనీస్ ప్రాపర్గా పెర్ఫామ్ చేయకపోతే అంత పాజిటివ్ మొమెంటం కనిపించదు. ఈ కంపెనీ రిలేటెడ్గా కూడా చూడండి, టాప్ లైన్ 87,677 నుంచి 95,799, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9 నుంచి 6% డిక్లైన్ అయిపోయింది. సో 4,000 నెట్ ప్రాఫిట్ ఏం కాస్త 859కి డ్రాప్ అయిపోయింది. యాక్చువల్గా నేను రీజన్స్ని సేమ్ టైం కంపెనీ మార్కెట్ షేర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కనిపించిన దాని ప్రకారంగా వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్లోని సిఎన్జిలోని 46% డొమెస్టిక్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అట్లనే డొమెస్టిక్ పర్సనల్ వెహికల్స్ అయితే మాత్రం 46% ఇయర్ లో గ్రోత్ కూడా కనిపించింది. పర్సనల్ వెహికల్స్ లో టాప్ 5 లో సెకండ్ పొజిషన్ లో వీళ్ళు ఉన్నారు. 14.3% వీళ్ళు వాహన్ మార్కెట్ షేర్ కూడా ఉంది. అంతేకాదు వీళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ లోని నెక్స్ట్ అంటే యాన్యువల్ గ్రోత్ కి అయితే మాత్రం 10% యాన్యువల్ గ్రోత్ కనపడుతుందని, 3 lakh బ్రేక్ ఈవెన్ వాల్యూమ్స్ కనపడుతుందని కూడా చెప్పారు. జేఎల్ఆర్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి ఇంతకు ముందు జేఎల్ఆర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మీకు తెలుసు జేఎల్ఆర్ ఇక్కడ లేదు, యూరోప్ లో ఉంది. సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఓకే, యూకేలో. సో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, దాంతోపాటు సైబర్ అటాక్ జరగడం, అన్ని వెంటనే జరగడం తోటి ఆ లాస్ ని రికవరీ చేయడం కోసం ఇప్పుడు రైట్ నౌ కంపెనీ కొంచెం కష్టపడుతుంది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం టాటా మోటార్స్ లో జేఎల్ఆర్ కానీ ఒక్కసారి కానీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తే మాత్రం మళ్ళీ టాటా మోటార్స్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్ చూసే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో డ్రాప్ అవుతుందని నేను పక్కన చెప్పట్లేదు. బట్ కాకపోతే కొంచెం హెడ్ వైన్స్ అయితే జేఎల్ఆర్ వల్ల కనపడుతుంది. ఈ ట్రంప్ ఉన్నంత వరకు, ఈ టారిఫ్స్ గురించి భయపెట్టినంత వరకు ఇవైతే మాత్రం కనపడుతూనే ఉంటాయి. ఓకే, నౌ ఆన్ ద అదర్ సైడ్ మీ అందరికి ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ట్రంప్ అయితే 100% టారిఫ్ విధించారని చెప్పేసి చెప్తున్నారు. అయితే 100% టారిఫ్ దేనిపైన తెలుసా? డ్రోన్స్ పైన. ఆ డ్రోన్స్ పైన కూడా అంటే డ్రోన్స్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ పైన. ఆ కంపెనీస్ కూడా ఫారెన్ కంపెనీస్ కాదు, యుఎస్ లో ఏ కంపెనీ అయితే డ్రోన్స్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ కంట్రీ మీద అంటే ఆ కంపెనీ మీద సెలెక్టివ్ టారిఫ్స్ అనమాట. చిన్న డ్రోన్స్ అయితే 25%, పెద్ద డ్రోన్స్ అయితే 100%, ఇలా సెలెక్టివ్ టారిఫ్స్ ని విధిస్తున్నారు. ఎందుకంటే వార్ సిచ్యువేషన్స్ అవుతునేటప్పుడు ఏదైనా కంట్రీ తోటి అంతగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ లేనేటప్పుడు మోస్ట్లీ మనం ఎక్కువ సప్లై చేసుకుంటే మన మీదే వాళ్ళు ఎక్కువగా చలాయించే ఛాన్సెస్ ఉంటాయి. అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి టారిఫ్స్ ని విధించారు. దీనికి ఇండియన్ స్టాక్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే మాత్రం లేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు. దానివల్ల ఈ రోజు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఎక్కడ కూడా మన ఇండియాలో కరెక్షన్ అయితే మాత్రం కనిపించలేదు. నౌ ఆన్ ద అదర్ సైడ్ ఒనాసా కన్జ్యూమర్స్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఈరోజు మనం పాజిటివ్ గా మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఒనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ కంపెనీ నెంబర్స్ చెక్ చేసుకుంటే లాస్ట్ టైం చూడండి, ఆల్మోస్ట్ ఈ నెంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైం జూన్తో కంపేర్ చేసుకుంటే 595 crore నుంచి 756 crore వెళ్ళింది. 8% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% వెళ్ళింది. 41 CR ఉన్న నెట్ ప్రాఫిట్ 90 crore కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ డబుల్ అయినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయింది, టాప్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. దానివల్ల ఈ స్టాక్ లో మనం 2% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం.
ప్రాజ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఈరోజు 5% అప్సైడ్ రియాక్ట్ అయింది. అయితే రిజల్ట్స్ రాకముందు ఈ స్టాక్ అప్పటికే చాలా వరకు పడుంది. పిఈ రేషియో కూడా చాలా డౌన్ స్టేజ్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఎర్నింగ్స్ రిలేటెడ్గా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం 640 crores టాప్ లైన్ ఉంటే ఈసారి 416 crore వచ్చింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4.9 నుంచి 4.2% వెళ్ళింది. కానీ ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. 5 CR నుంచి 12 CRకి వెళ్ళింది. క్వార్టర్లో కూడా అంతా మంచిగానే ఇంప్రూవ్ అయింది. దానివల్ల ప్రాజ్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఈరోజు మనం 5% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూసాం. ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఈరోజు 5% డ్రాప్ అయింది. యాక్చువల్గా ఇంతకు ముందు వీళ్ళు ఇచ్చిన బిజినెస్ అప్డేట్స్లో నెంబర్స్ మంచిగానే వచ్చినాయి. బట్ ఇప్పుడు రిజల్ట్స్ పరంగా చూసుకుంటే అంత పాజిటివ్గా రాలేదు. నెంబర్స్లో చూడండి, టాప్ లైన్ 61 నుంచి 72 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే -557% నుంచి -295% మెయింటైన్ చేస్తున్నారు. నెట్ ప్రాఫిట్ ఏమో లాస్ట్ టైం 18 crore ఉంటే ఈసారి 14 crore లాస్ పోస్ట్ చేశారు. పెద్దగా ప్రాఫిట్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో ఈ స్టాక్ లో మళ్ళీ కూడా మనం డిప్ అయితే మాత్రం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ఒలెక్ట్రా గ్రీన్ టెక్, నాట్ ఓలా గ్రీన్ టెక్, ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ యొక్క నెంబర్స్ గురించి మనం ఒకసారి చెక్ చేసుకుంటే నెంబర్స్ చూడండి, లాస్ట్ టైం 347 crore ఉంటే ఈసారి 576 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 14% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% డిక్లైన్ అయింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయినా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అవ్వడం. ఆన్ ద అదర్ సైడ్ బాటమ్ లైన్ ఏమో 26 నుంచి 27 ఫ్లాట్ లోనే వచ్చింది. క్వార్టర్లో కూడా డిక్లైన్ వచ్చింది. క్వార్టర్లో కంప్లీట్ గా టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ డిక్లైన్ అవడం అండ్ ఇయర్ లో కూడా అన్ని ఫ్లాట్ నెంబర్స్ రావడంతో ఈ రోజు ఈ స్టాక్ లో 5% డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. ఆంబర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఈ రోజు న్యూట్రల్ గా మూమెంటం చూసాం. ఇది మార్కెట్ హౌస్ లో రిజల్ట్స్ వచ్చినాయి, కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఎందుకు నాకు కొంచెం పాజిటివ్ గానే ఇచ్చారనిపించింది. ఫస్ట్ రిజల్ట్స్ మాట్లాడుకుందాం, తర్వాత మేనేజ్మెంట్ ఏం చెప్పింది అనే దాని గురించి మాట్లాడదాం. రిజల్ట్స్ గురించి చూసుకుంటే 3,449 crore నుంచి 3,887 crore టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. 7.24% నుంచి 8.01% ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 105 crore నుంచి అయితే మాత్రం 3 crore వీళ్ళు ప్రాఫిట్ అయితే మాత్రం చూపిస్తున్నారు. హెవీ డిక్లైన్ అయింది. ఇందులో వచ్చేసరికి హెవీ డిక్లైన్ రావడానికి వీళ్ళకి అదర్ ఇన్కమ్ లో 75 crore లాస్ చూపెడుతుంది. దానివల్ల అయితే మాత్రం వీళ్ళకి లాస్ అయితే వచ్చిందని మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ లో చెప్తున్న దాని ప్రకారంగా ఫినాన్షియల్ 27 Q1 ఆల్రెడీ మేము వచ్చేసరికి మేము మార్జిన్ గైడెన్స్ ఏదైతే ఇచ్చామో దానికి తగ్గట్టుగానే వచ్చింది. Q1 నార్మల్ గా ప్రీమియం ప్రొడక్ట్స్ అన్ని కూడా Q1 లో మంచిగా సోల్డ్ అయినాయని, హయ్యర్ మార్జిన్స్ అనేది సోల్డ్ అయినాయి, అందువల్ల మేము చూడగలిగాం. అయితే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీస్ లో అయితే మాత్రం రైల్వే సెగ్మెంట్ లో 100 basis points తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు. రెవెన్యూ గ్రోత్ మాత్రం 30 to 35% పెరుగుతుందని, మార్జిన్స్ మొబిలిటీ డివిజన్ లో మాత్రం మార్జిన్స్ 15 to 16% పెరిగే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్పారు. ఎలక్ట్రానిక్ బిజినెస్ లో అయితే మాత్రం 40% గ్రోత్ ఉంటుందని, కన్సూమర్ డ్యూరబుల్స్ లో అయితే మాత్రం ఇండస్ట్రీ ప్రకారంగా 15% ఉంటే మా సైడ్ నుంచి అయితే మాత్రం ఈ ఫుల్ ఇయర్ లో అదే 15% మెయింటైన్ చేసుకుంటూ వస్తామనే పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే మాత్రం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పీసీబీ మార్జిన్స్ కూడా కరెంట్లీ 12% ఉన్నాయి. నార్మలైజ్డ్ అయితే 15 to 16%. మోస్ట్లీ ఇది నెక్స్ట్ క్వార్టర్లీ కూడా కంటిన్యూ అవుతుంది అనే స్టేట్మెంట్స్ కూడా ఈ వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ అశోక్ లేలాండ్ కంపెనీ ఈ రోజు మనం 3% డ్రాప్ రావడం చూసాం. ఈవెన్ అశోక్ లేలాండ్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా మన మార్కెట్ హౌస్ లోనే వచ్చినాయి. నెంబర్స్ రిలేటెడ్ గా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే టాప్ లైన్ 11,709 నుంచి 13,070కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19 నుంచి 18% డిక్లైన్ అయింది. బాటమ్ లైన్ 658 నుంచి 668 crore కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో, నాకు తెలిసి పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఎందుకు లేదంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పైకి అవ్వడం, లాస్ట్ 3 months లో క్రూడ్ ఆయిల్ కంప్లీట్ గా వాలటైల్ గా ఉండడం వల్లనే అశోక్ లేలాండ్ యొక్క మార్జిన్స్ డిక్లైన్ అనే నేనైతే అనుకుంటున్నా. భారత్ డైనమిక్స్ ఈరోజు మనం 1.7% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూసాం. భారత్ డైనమిక్స్ యొక్క నెంబర్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, టాప్ లైన్ వచ్చేసరికి 248 crore నుంచి 572 crore కి ఇంప్రూవ్ అయింది. -18% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% కి పాజిటివ్ లో అయితే మాత్రం వచ్చింది. బాటమ్ లైన్ 18 crore నుంచి 119 crore కూడా వెళ్ళింది. ఈవెన్ క్వార్టర్ లో కూడా మంచిగానే ఇంప్రూవ్ అయింది. దానివల్ల ఈరోజు మనం భారత్ డైనమిక్స్ లో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూసాం. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ఈరోజు 1.5% డ్రాప్ వచ్చింది. ఆల్కెమ్ యొక్క ల్యాబొరేటరీస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇది రిజల్ట్స్ పోస్ట్ చేసిన టైంలోని ఆ స్టాక్ 3% పైన ఫాలో అయింది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ డే ఎండ్ అయ్యేసరికి 1.5% వస్తేనే చూపెడుతుంది. ఫస్ట్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి నేను చూస్తే 3,371 నుంచి 3,740కి టాప్ లైన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22 నుంచి 20% డిక్లైన్ అయింది. 668 crore నుంచి 521 crore బాటమ్ లైన్ కూడా డిక్లైన్ అయింది. క్వార్టర్ లో మళ్ళీ మంచిగానే ఇంప్రూవ్ అయింది. కానీ ఇయర్ లో డిక్లైన్ ఉండబట్టి ఈరోజు ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ లో మనం డౌన్ సైడ్ మూమెంటం చూసాం. నాట్కో ఫార్మా కంపెనీ ఈరోజు 5% డౌన్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం మనం చూసాం. ఇన్ఫాక్ట్ నాట్కో ఫార్మా యొక్క నెంబర్స్ కూడా వచ్చినాయి.
నెంబర్ చెక్ చేసుకుంటే టాప్ లైన్ వచ్చేసరికి 1329 నుంచి 735 ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయిపోయింది. 43% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25% డ్రాప్ అయింది. 480 crore నుంచి 206 crore అయితే మాత్రం ప్రాఫిట్ కూడా డ్రాప్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50% డిక్లైన్ అయిపోవడంతో ఈ రోజు మనం ఈ స్టాక్ లో 5% డిక్లైన్ అయితే చూడగలిగాం. ఇవి మేజర్ కూడా న్యూస్ అప్డేట్స్ అయితే. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వీక్లీ అనాలిసిస్ ఎలానో రేపు నేను షేర్ చేస్తాను కాబట్టి అందులో నేను మీకు ఇప్పుడు దీని తర్వాత వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తా. నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా అందులో మాట్లాడదాం. ఇంతవరకు వీడియో చూసారంటే డెఫినెట్గా మన అనాలిసిస్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను నేను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.